చెప్పాం. వాళ్ళు ఏం చేసినా, వారు ఏ విధమైన ఉన్నా, ప్రభుత్వం అయితే మాత్రం ఈ సంఘటన పట్ల, ఈ సంఘటన జరిగిన కర్మాగారం పట్ల పూర్తి స్థాయిలో ప్రజల కోణంలో కఠినంగా వ్యవహరిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రోజున మనం వేసిన కమిటీలన్నీ కూడా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నాయి. నీరీ కమిటీ, నేషనల్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు నాగపూర్లో 5 ప్రతినిధి బృందం ఇక్కడ ఉన్నారు. ఈ కమిటీ ఈ రోజున ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా రీడింగ్స్ తీసుకుంటూ ఉంది. అంటే ఏ స్థాయిలో ప్రభావం చూపించింది అంటే లెవెల్స్ని బట్టి భూమి మీద ఒక రకమైన ప్రభావం ఉంటుంది, ఒక స్థాయిలో ఒక రకమైన ప్రభావం ఉంటుంది, ఇంకా పైన వేరే ప్రభావం ఉంటుంది. మొత్తం క్షుణ్ణంగా రీడింగ్స్ అన్ని తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మట్టి నమూనాలు తీస్తూ ఉన్నారు, నీటి నమూనాలు సేకరిస్తూ ఉన్నాం. పూర్తిగా దీనికి సంబంధించి రీడింగ్స్ తీసుకున్న తర్వాత వీటిని అధ్యయనం చేసి దీని పట్ల ఏ విధమైన ప్రభావం ఉందనేది వాళ్ళు తెలియజేస్తారు. ఇది ఇంకా పని కొనసాగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఇది ఒక సంఘటనగా మీరు చూస్తూ ఉన్నారు. ఈ సంఘటనని మనం భవిష్యత్తులో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన ఈ భద్రతని ఏర్పాటు చేసుకోవాలనే దానికి ఒక సంకేతంగా భావించి దీనికి అనుగుణంగా అన్ని పరిశోధనలు కానీ పరిశీలనలు కానీ జరగాలనేది ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారం ఈ నీరీ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ ఉంది. ఇది కాకుండా ఇంటర్నల్ కమిటీ నియమించాం. ఇంటర్నల్ కమిటీ ఈ రోజున మొత్తం ఆ ఫ్యాక్టరీ లోపల పరిశీలన చేసిన తర్వాత, తనిఖీలు చేసిన తర్వాత ట్యాంక్ సేఫ్ కండిషన్లో ఉందని ప్రకటించింది. అంటే నిన్నటి వరకు ఈ ఉష్ణోగ్రతల చేంజెస్ వల్ల అందులో ఉన్న ఈ కెమికల్ రియాక్షన్స్ వీటన్నిటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఈరోజు అక్కడ అన్నీ కూడా పారామీటర్స్ని ఆ కెమికల్ ఎనాలిసిస్ని చేసిన తర్వాత ట్యాంక్ సేఫ్గా ఉంది, ఈ కెమికల్ ఉన్న ఈ స్టెరైన్ ఉన్న ట్యాంకు సేఫ్గా ఉందనే విషయాన్ని కూడా ఈ ఇంటర్నల్ కమిటీ తెలియజేసింది. ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ నియమించిన విషయం తెలుసు, ఉన్నత స్థాయి కమిటీని. ఈ కమిటీ సభ్యులు ఈరోజు ఉదయం ఈ సౌత్ కొరియా నుంచి సంస్థతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కూడా పాల్గొని వీరు కూడా వారిని వివిధ అంశాల మీద ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పడం జరిగింది. ఈ కమిటీ ఈరోజు 4 గంటల పాటు సంఘటన జరిగిన ప్రాంతంలో పర్యటించింది. సంఘటన జరిగిన ప్రాంతంలో పర్యటించి వివిధ అంశాలను తనిఖీ చేసి ఈరోజు సాయంత్రం ఒక ప్రత్యేక విమానంలో తిరిగి ముంబై వెళ్ళారు. రేపు సాయంత్రానికి ప్రాథమిక నివేదిక పంపిస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. రేపు సాయంత్రం ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత ఇటు ఏ విధమైన మనం నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనేది నిర్ణయిస్తామని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఇది కాకుండా మన ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పెషల్ సెక్రటరీగా ఉన్న సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ స్పెషల్ సెక్రటరీ నీరబ్ కుమార్ గారి అధ్యక్షతన చైర్మన్షిప్గా నియమించిన కమిటీ ఈరోజు ఆయన కరికల బలవన్ గారి నేతృత్వంలో ఒక పబ్లిక్ హీరింగ్ కూడా చేయడం జరిగింది. ఈ పబ్లిక్ హీరింగ్లో ఎన్జిఓస్ అదేవిధంగా ఎక్స్పర్ట్స్ కూడా పాల్గొన్నారు. ఎన్జిఓస్తోనూ ఎక్స్పర్ట్స్తోనూ వారు మాట్లాడి ఈ పబ్లిక్ హీరింగ్లో పలు అంశాల మీద సమాచారాన్ని సేకరించారు. ఈ కమిటీ పని ఇంకా ముందుకు వెళ్తూ ఉంది. ఈ కమిటీ కూడా త్వరలోనే ప్రాథమిక నివేదిక ఇస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. దీంతోపాటు ఏవైతే కెమికల్ ఇండస్ట్రీస్ని తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారో మన విశాఖ పరిసరాల్లో ఆ పని కూడా ప్రారంభమైందని చెప్పి తెలియజేస్తున్నా. అంటే దీనికోసం నియమించిన అన్ని కమిటీలు యుద్ధ ప్రాతిపదికన పనిచేయడం ప్రారంభమైంది. అందరూ కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాం. ఇదే కాకుండా ఇంకా
ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది వివిధ నిపుణులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఈ ఫ్యాక్టరీ పట్ల జరిగిన సంఘటనల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఎలాంటి ఉపేక్ష ఉండదు, మొహమాటాలు ఉండవు అనేది ఇంతకు ముందు నుంచే చెప్తూ ఉన్నాం. మళ్ళీ దాన్నే గట్టిగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఉదయం గౌరవ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు కూడా ఆ ప్రాంతంలో పర్యటించిన ఆ ఫ్యాక్టరీ ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడ స్థానికులు కొంతమంది కలుసుకున్నప్పుడు కూడా వారికి కూడా తెలియజేశారు. కొంతమంది పనిగట్టుకుని రాజకీయ కోణంలో అపోహలు సృష్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దయచేసి వాటిని నమ్మొద్దని కూడా అప్పీల్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొక అప్పీల్ చేస్తూ ఉన్నాను. కొంతమంది ఉద్దేశపూర్వకంగానో అత్యుత్సాహంగానో సోషల్ మీడియాలో ప్రజల్ని భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోమని చెప్పి చెప్తూ ఉన్నాం. మీరు ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంగానో లేదా ప్రభుత్వం పట్ల మీకున్న వ్యతిరేకతను తెలియజేయడం కోసం ఈ ఇన్సిడెంట్ని వాడుకునే కార్యక్రమం చేయొద్దు. సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రజలు ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది, వారు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది, వారి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో ఎవరైనా సరే సమయం పాటించమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకటే చెప్పదలుచుకున్నాం, ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదల కలిగిన నాయకుడు. ఎక్కడో గోదావరిలో ఒక బోటు మునిగిపోతే ఆ తర్వాత ఈ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించి ఆ నివేదికని చాలా కఠినతరమైన నిబంధనలతో తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి మీరు చూశారు. అలాంటప్పుడు ఇలాంటి ఒక హజార్డస్ ఇండస్ట్రీలో ఇన్సిడెంట్ జరిగితే ఈ ప్రభుత్వం ఉపేక్షించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి, ఇతర బృందాలని కూడా పనిచేస్తూ ఉన్నాయి. వారి నివేదికలు ఇచ్చిన తర్వాత ఆ విషయాలన్నింటినీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎమిషన్స్ లెవెల్స్ వెంకటాపురంలో 0.2, జనతా కాలనీలో 0 ఫీట్లో అంటే నేల మీద 0.1, ఇండస్ట్రీ మెయిన్ గేట్ దగ్గర 0.2, గోపాలపట్నం పెందుర్తిలో కూడా 0.1, వేపగుంటలో 0.1, వెంకటాద్రి నగర్లో 0.1, ఇన్సిడెంట్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర 0 లెవెల్లో అంటే భూమి మీద 0.8, 1.5 ఫీట్లో 0.5, 4.5 ఫీట్లో 0.3, ఉష్ణోగ్రత 82.6. అంతకుముందు నిన్న సాయంత్రానికి ఇదే సమయానికి ఇవాళ రీడింగ్స్ తీసిన సమయానికి 98.4గా ఉంది. అంటే క్రమంగా తగ్గుతోంది, పరిస్థితి కంప్లీట్గా అదుపులోకి వస్తుంది. స్టోరేజ్ ట్యాంక్ కూడా ప్రమాదం నుంచి బయటపడింది అనేది నిపుణుల కమిటీ, ఇంటర్నల్ కమిటీ తెలియజేసింది. ఓకే, నేను తర్వాత మాట్లాడినాక అందరూ అయిపోయినా. అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దున్నే నేను, నాతో పాటు మాజీ శాసనసభ్యులు మల్లాజీ ప్రసాద్ గారి ఇద్దరం కూడా 5 గ్రామాల్లో కూడా పర్యటించడం జరిగింది. కంపెనీని కూడా వెళ్ళటం చూడటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రజలకి టెక్నికల్ పాయింట్స్ అనే అంశాలు లేవు. మన నైటు ప్రమాదం జరిగింది, మెదట్లో జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అందరూ కూడా స్పందించాం. ప్రెస్ మీట్లో ఉన్నాం, తర్వాత సర్క్యూట్ హౌస్లో ఉన్నాము. ఈ 3 రోజుల నుంచి కూడా అవును సార్ రేయింబగళ్ళు మీరు చూస్తున్నారు, ఎవరెలా పనిచేస్తారని. అయిపోతుంది సార్ 7:15 కల్లా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 7:15, జగన్మోహన్ రెడ్డి గారు అయిపోతుంది సార్ 7:30 అట్లాగే సార్ మాకు ఆదేశాలు ఇచ్చారు. ఈ 2 డేస్లో కూడా మరి ఎవరైతే చనిపోయారో వారి హెచ్చరిక ఇవ్వడం కానీ తక్షణం ఇవ్వమని చెప్పారు వాళ్ళే. అది రేపు మార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకున్నారో వారిని కూడా చికిత్స చేయించి వారిని కూడా చాలా గౌరవంగా ఇలా పంపించమని చెప్పారు. వీటితో పాటు
ఆ 3 గ్రామాలు ఆ 5 గ్రామాల ఉన్నటువంటి ప్రజల్ని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చే వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వాళ్ళు సహకరించమని చెప్పారు. అయితే ఈ 3 రోజుల నుంచి కూడా అధికారులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ అందరూ కూడా మరి కృషి చేసి ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆ డేంజర్ స్థాయిని సాధారణ స్థాయికి తీసుకురాగలిగారు. వాళ్ళ వరకు మనం 48 అవర్స్ టైం చెప్పాం. సో ఈ రోజున ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆ స్టోరేజ్ ట్యాంక్ వల్ల అలాంటి ప్రమాదం లేదు. కానీ ఆ రోజున గ్యాస్ లీక్ అయింది కాబట్టి ఆ గ్యాసు ఎయిర్లో ఉంటుంది, వాటర్ కంటామినేట్ అయి ఉండొచ్చు, అలాగే భూమి మీద ఉండొచ్చు అని పొద్దున మాతో పాటు ఆ నీరి కమిటీ కూడా వచ్చారు 5గురు. ఆ 5 గ్రామాల్లో కూడా వాళ్ళు వచ్చి శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేశారు. వాటర్ శాంపిల్స్, అలాగే చెట్లు, తర్వాత సాయిల్ టెస్టింగ్, ఎయిర్, ఇవన్నీ కూడా చేసి వాళ్ళు మళ్ళీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే ఈ 5 గ్రామాల ప్రజలను కూడా అక్కడ తరలించడం జరుగుతుంది. దానికి ఈ 3 రోజులు సహకరించారు. వారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు కూడా రేపటి వరకు కూడా సహకరించమని కోరుతున్నాం. రేపు ఈవినింగ్ కల్లా వాళ్ళు చెప్తారు. అంటే రిజిస్టరేషన్ ఎలా చేయాలి, ఎలా స్టెరిలైజ్ చేయాలి, ఇళ్లలో కొంతమంది వెళ్ళిపోయింది గ్యాస్ అని చెప్తున్నారు, ఆ ఇళ్ళు ఎలా క్లీన్ చేయాలి, మళ్ళీ ఈ వాటర్ యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదా, ఎలా సాయిల్ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది, ఈ స్టెరిన్ గ్యాస్ ఎయిర్లో ఒకలా ఉంటుంది, కింద ఒకలా ఉంటుందని చెప్పారు. సో కాబట్టి వాళ్ళు సైంటిఫిక్గా పర్ఫెక్ట్గా ఆన్ పేపర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి వీళ్ళ 5 గ్రామాల్లో కూడా మళ్ళీ వాళ్ళని తరలించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మరి రేపు ఈవినింగ్ వరకే వాళ్ళ రిపోర్ట్ వస్తుంది. వెయిట్ చేస్తే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ మేము ఎల్లుండి నుంచి కూడా కార్యక్రమం మొదలు పెడతామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్. రెండోది, అప్పటి వరకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇందాక గ్రామాలకు వెళ్ళినప్పుడు నేను చూశాను, మన మిత్రులు కూడా కొంతమంది వచ్చారు, ఏదో వస్తువులు తీసుకున్నారు కానీ అవి తీసుకున్నా ఇది తీసుకుని వెళ్తున్నారు. దయచేసి వెళ్ళొద్దండి. రేపు ఈవినింగ్ వరకే మీరు ఓపిక పట్టండి. ఆ రిపోర్ట్ పూర్తిగా వచ్చిన తర్వాత, ఎందుకనంటే వీళ్ళు మళ్ళీ ఎలాంటి ప్రభావానికి గురి కాకూడదని మా విజ్ఞప్తి. అక్కడికి వెళ్ళి వాటర్ తాగడం, అక్కడికి వెళ్ళి ఉన్న వస్తువులు ఏదైనా తినటం చేయకూడదు. రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకసారి స్టెరిలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు యథావిధిగా వాళ్ళ హౌసెస్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. పోలీస్ పికెటింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను కూడా వెళ్ళి అన్ని 5 గ్రామాలు కూడా తిరిగాం. 5 గ్రామాలు అన్ని రూట్లు కూడా తిరగడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇందాక షెల్టర్స్ చెప్పినట్టు ఈ షెల్టర్స్ కూడా పెట్టాం, వాళ్ళకి ఇది కూడా చేయడం జరుగుతుంది. ఇంకొక పక్కన దయచేసి 2 రోజులు చూస్తున్నాం, చాలా బాధాకరంగా ఉంది. ఇది ఒక విషాదకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఈ సంఘటన పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ మేమందరం కూడా చాలా విచారిస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. అలాగే ప్రజలకి సహాయం చేయాలి, వాళ్ళకి అలాగనే మళ్ళీ మామూలు స్థితి తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తాం తప్పనిచ్చి వేరే ఉద్దేశం లేదు. రెండోది, ఈ ప్రాసెస్లో ప్రభుత్వానికి మాకు ఈ లేనిపోయినటువంటి బురజల్ల కార్యక్రమం చంద్రబాబు అనుకో గారు చేస్తున్నారు. వారు కొన్నాళ్ళేమో ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరితో ముఖ్యమంత్రి గారు ఉన్నారన్నారు, కొన్నాళ్ళేమో కంపెనీని మూపించాలని చెప్పారు, కొన్నాళ్ళేమో నిన్న ధర్నా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీ ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ 1961లో హిందుస్థాన్ పాలిమర్స్కి పెట్టి తర్వాత ఎల్జీ పాలిమర్స్గా రావడంలో ఎల్జీ పాలిమర్స్ స్టార్ట్ చేసింది చంద్రబాబు గారి హయాంలో, విస్తరణ చంద్రబాబు గారి హయాంలో జరిగింది 2018 డిసెంబర్న. 2017న ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది. ఆనాడు కూడా యాక్షన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు. మరి విస్తరణ చేయాలి అని అన్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆనాడు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం దీన్ని నేషనల్ ట్రిబ్యునల్కి రిఫర్ చేసి పర్మిషన్ ఇవ్వాలన్నప్పుడు ఆ సమాచారాన్ని కూడా ఆయన తొంగలో తొక్కి అంటే ఆ ప్రాసెస్ని వైలేట్ చేసి విస్తరణకు అనుమతించిన మాట వాస్తవం కాదా? ఒకసారి రికార్డ్స్ వెరిఫై చేయండి. అంటే
నువ్వు ఉన్నప్పుడు చేసిన అన్నీనేమో సక్రమం. ఈ రోజున నువ్వు చేసినటువంటి పాపానికి, నువ్వు చేసినటువంటి నిబంధనలు అతిక్రమించిన దానికి ఈ రోజున ప్రజలు అనుభవిస్తున్నారు. అంటే ఆయన ఏమనుకుంటా అంటే ప్రజలకి మతిమరుపు, మర్చిపోతారనుకుంటాడు ఆయన. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే నువ్వు కాదా మర్చిపో? 2016, 2019లో విస్తరణకి ఇచ్చింది ఎవరు? నువ్వు కాదా? ఆనాడు ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు అప్పుడు పెందుర్తి ఎమ్మెల్యే మానవాంజనేయులు గారు నువ్వు లెటర్ రాయలేదా ఈ కంపెనీ అక్కడికి తరలించమని? నువ్వేం యాక్షన్ తీసుకున్నావు? సో కంపెనీ యాక్షన్ జరిగినప్పుడు కానీ, కంపెనీ విస్తరణకు అనుమతించినప్పుడు కానీ అప్పుడు ప్రజల ప్రాణాలు గుర్తురాలి నీకు. ఎందుకంటే నీకు అధికారాలు ఉంటే ప్రజలు గుర్తుండరు నీకు. నీకు ఎంతసేపు విదేశీ కంపెనీలు, విదేశీ వ్యామోహం, విదేశీ మోజు ఎక్కువ నీకు. సో ఈరోజు నువ్వు ప్రతిపక్షం ఉన్నావు కాబట్టి హైదరాబాద్లో కూర్చుని ఈ బురజల్లే కార్యక్రమాన్ని నువ్వు నీ తాబేదారులు చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నీలాగా ఏదో ఐవాష్కి చేసే మనిషి కాదు. పైపైన మీడియా కోసమో పబ్లిసిటీ కోసం చేసే మనిషి కాదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఇలా కనవగారు చెప్పినట్టు ఏ సంఘటన కానీ దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు ఒక మంచి మనసుతో ఆలోచించి స్పందించి ముందు అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని వాళ్ళకి సహాయం చేసి తర్వాత అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలి అనేది ఒక పట్టుదలతోటి ఒక డెడికేషన్తో పనిచేసేటువంటి వ్యక్తి అతను. ఆయన చెప్పారు ఈ రోజున ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్, ఈ ఇన్సిడెంట్కి మీరు ఎలాంటి ఎక్స్పర్ట్స్ని తీసుకుంటారో తీసుకోండి. రాష్ట్ర స్థాయిలోనా కేంద్ర స్థాయిలోనా మీరు ఇప్పుడు చెప్పారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడండి. ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్తో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకూడదు. ప్రజలను ఆదుకోవాలి. ఈ ఒక్క కంపెనీ కాదు, ఎలాంటి కంపెనీస్ ఎన్ని ఉన్నాయి వీళ్ళు ఐడెంటిఫై చేయండి. ఆ కంపెనీలన్నీ కూడా మీరు విజిట్ చేయండి అని మన ఇండస్ట్రీ సెక్రటరీస్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ నీలప్రసాద్ గారు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కంపెనీ విషయంలో కూడా ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. గతంలో జరిగినటువంటి పొరపాట్లు, గత ప్రభుత్వం అంటే చంద్రబాబు చేసిన పొరపాట్లని మళ్ళీ ఇప్పుడు చేయడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే ఆయన చేసిన పొరపాట్ల వల్లే, ఆ ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్లే ఈరోజు మన మూల్యం చెల్లించుకున్నాం. ఆ రోజునే మన నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తీసుకుని ఆ కంపెనీ వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి ఉంటే. ఎందుకంటే 1961లో పెట్టినప్పుడు ఆ వెంకటాపురం అనేది విలేజ్, సిటీ అవుట్స్కట్స్ మనందరూ తెలుసు. బాయ్ జంక్షన్ దాటి సిటీ ఏమి ఉండదు కాదు. మరి అలాంటిది ఈ రోజున హార్ట్ ఆఫ్ సిటీ అయిపోయింది. ఇది 2014లో కూడా హార్ట్ ఆఫ్ సిటీ అయిపోయింది. పెద్ద వరకు బీఆర్టీఎస్ ఉంటే ఇంకా ఎక్కువ అయిపోయింది. ఈ రోజున కొన్ని లక్షలాది మంది జనాలు చుట్టూ ఉన్నారు. కాబట్టి ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంపెనీ గురించి కానీ, కంపెనీ మీద యాక్షన్ తీసుకునే విషయంలో కానీ దయచేసి, అలాగే రూమర్స్ని కూడా మీరు దయచేసి నమ్మొద్దండి. పరిస్థితి మొత్తం పూర్తి అదుపులో ఉంది. కంపెనీలో మాత్రం మళ్ళీ ప్రమాదం జరగడానికి ఎలాంటి అవకాశం లేదు. కానీ ఆల్రెడీ ప్రమాదం వల్ల వాతావరణం కలుషితమైంది కాబట్టి, నీరు కలుషితమైంది కాబట్టి, భూమి కలుషితమైంది కాబట్టి ఆ పరిస్థితి కలుషితం అనేది ఏ స్థాయిలో ఉందో దాన్ని రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మిమ్మల్ని ఆ గ్రామాల్లోకి మళ్ళీ పంపించి పూర్తి స్థాయిలో మీకు సేఫ్టీ, పీపుల్ సేఫ్టీ ఇస్ అవర్ టాప్ ప్రయారిటీ. సో పీపుల్ సేఫ్టీ అనేది చాలా టాప్ ప్రయారిటీలో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి తప్పనిసరిగా ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేని మరి చర్యలు తీసుకుంటాం. కంపెనీ విషయం యాక్షన్ తీసుకునే విషయంలో కావచ్చు, వీళ్ళ పునరావాసం కల్పించే విషయంలో కావచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఈ 3 రోజులు సహకరించారు. రాబోయే రోజు కూడా, రాబోయే 1 రోజు కానీ 2 రోజులు కానీ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి రాజకీయ పక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక మానవీయ కోణంలో ఆలోచించడం కానీ దీని రాజకీయ కోణంలో ఆలోచించి రాజకీయాలు చేసే సమయం ఇది కాదని వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తారు అని రాజకీయ పక్షాలకు కూడా. 6 కమిటీస్, 6 కమిటీలు పనిచేస్తున్నాయి. నిన్న మీకు అన్ని కమిటీల వివరాలు చెప్పాను. బహుశా అన్ని మీ దగ్గర ఉంటే మన గవర్నమెంట్ వేసిన ఉన్నత స్థాయి కమిటీ, నీరీ కమిటీ, సెంట్రల్ గవర్నమెంట్ వేసిన మల్టీ మెంబర్స్ కమిటీ, లోకల్గా మనం వేసిన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో వేసిన అకాడమిక్ కమిటీ, అది కాకుండా ఇంటర్నల్ కమిటీ కంపెనీ వాళ్ళు కొరియన్స్ అందరూ కలిపి వాళ్ళతో కమిటీ ఉంది. తర్వాత డాక్టర్స్తో కమిటీ, హెల్త్ సంబంధించి ఎన్ని కమిటీస్ పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా ఐఐసిటి నుంచి నిపుణులతో కానివ్వండి, అదే కదా తిరుపతిలో ఉన్న ఈ ఐఏఎస్ సంబంధించిన కమిటీ కానీ వీళ్ళందరి దగ్గర నుంచి సలహా సూచనలు తీసుకుంటున్నాం. ఇంకొక విషయం కూడా మనం చేస్తున్నది,
ఇప్పుడు మనకున్న ఎక్స్పర్టిజం కన్నా లేదా మనకున్న నాలెడ్జ్ కన్నా ఇంకా ఎక్స్పర్టిజం కావాలి, దీంట్లో నైపుణ్యత కావాలి. దానికోసం ఏం చేశారంటే ఎక్కడైతే ఐఐసిటీలో కానీ వేరే చోట కానీ కెమికల్ ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడుకోవడం, ఇంకా మేమేమి రాబట్టాలి వాళ్ళ నుంచి సమాచారం, ఏ విధమైన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎంత మైన్యూట్గా తీసుకోవాలనే దాన్ని కూడా మన జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో వాళ్ళతో అవసరమైనప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు చేస్తున్నారు, జూమ్ కాన్ఫరెన్స్లు కానీ లేదంటే టెలికాన్ఫరెన్స్లు కానీ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని మాకు ఇది కావాలని మళ్ళీ నిపుణులకు ఇస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపుగా ఒక 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడే ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారు కానివ్వండి, డీజీపీ గారు కానివ్వండి, ఇంకా సిపి గారు, వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. 5 మంత్రులు ఉన్నాం ఇక్కడ. పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఈ సంఘటనని తేలిగ్గా తీసుకోవట్లే, చాలా సీరియస్గా తీసుకుని పనిచేస్తున్నాం. అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లాగా నేను ఉండుంటే, నాకు ఈ అవకాశం వచ్చి ఉండుంటే ఎంత పబ్లిసిటీ చేసుకుందాం అనే పద్ధతిలో అయితే ఈ ప్రభుత్వం పనిచేయదు. అంటే ప్రమాదం జరిగినప్పుడు ప్లాంట్లో ఎవరు లేరు కదా, ప్లాంట్కు మెయింటెనెన్స్కి 45 మందికి వచ్చి వాళ్ళు తీసుకున్నారు. షిఫ్ట్కి 15 మంది లెక్కని కలెక్టర్ గారు వచ్చి పాస్ ఇచ్చారు మెయింటెనెన్స్కి. ఆ షిఫ్ట్లో ఉన్న 15 మంది మాత్రమే వాళ్ళు ఉన్నారు, అంతే తప్ప వాళ్ళందరూ సేఫ్. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఏదైతే వదిలేశారని కాదు, ఈ గ్యాస్ వాళ్ళు అంటే అలా కాదండి, వాళ్ళకి వాళ్ళదే ప్రాణమే కదా, అది వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనం మాట్లాడలేదు. వాళ్ళకి